అసలు ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండబ్బా? ఎందుకు? జాబ్ చేసే వాళ్ళ జీవితాలు నాశనం చేసేది ఎందుక? ఛీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? సర్లే, అసలే నేను మూడ్ ఆఫ్లో ఉన్నా. ఇక ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని అడగడం అవసరం అంటారా? ఎందుకు ఏమైంది, ఎందుకు అట్లా మూడ్ ఆఫ్లో ఉన్నామని అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నైల్ చూసిరు కదా. ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఆడవాళ్ళకి పిచ్చి లేపుతున్నారు. ఆడవాళ్ళు అయితే జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. ఎందుకయ్యా మీరు ఫ్రీ బస్సు పెట్టింది? ఇందుకోసమేనా మమ్మల్ని కొట్టుకోనిక? కరెక్ట్ 5కి వెళ్ళిన ఇంట్లో నుండి, అది 4:55కే పోయిందట. కానీ 5 బస్సు 4:55కే వెళ్ళిందట. అంటే అక్కడ ఉండి ఏం చేయాలి? మేము వెయిట్ చేయాలా? ఇంకొక బస్సు 6:30 దాకా వెయిట్ చేసిన, అయినా రాలే. అసలు టైమింగ్స్ సెట్ అవుతాయా? అసలు టైం అంటే టైంకి వెళ్ళాలి తెలుసా బస్సు? ఏంది అసలు ఇది? చెప్పండి, ఏంటి అసలు ఇది? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈ బస్సుల గోలేందిరా బాబు. అసలు బస్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది తెలుసా? ఇందుకోసమే అసలు ఎక్కాలంటే ప్లేస్ ఉండట్లేదు, టైంకు రావట్లేదు. టైంకు రాకపోతే ఇబ్బంది, ప్లేస్ లేకపోతే కింద పడిపోతామేమో అని అట్లా ఇబ్బంది. అసలు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. ఈ ఫ్రీ బస్ అనేది ఒక అందుకు బాగానే ఉంది జాబ్ చేసే వాళ్ళకైతే, బట్ అవసరం ఉన్నా లేకున్నా వెళ్తున్నారు, అది బాగాలేదనమాట. నా పక్కన ఒక ఆమె కూర్చుంది, ఆంటీ. ఆమె మేడ్చల్కి వెళ్ళి పిల్లల్ని స్కూల్ బస్లో దించి మళ్ళీ ఇంటికి వస్తుందంట. ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం టైంకి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపి బస్సులో వెళ్ళి మళ్ళీ ఫ్రీ బస్ కదా మళ్ళీ ఇంటికి వస్తుందంట. అసలు ఇది ఏంది? ఇది ఇట్లుంటే ఇంకొకటి, ఒక ఆమె అయితే వాళ్ళ అన్న వాళ్ళంట ఉల్లిగడ్డ పెట్టుకుంటారంట వాళ్ళ చైన్లో. ఆ ఉల్లిగడ్డ ఫ్రీగా దొరుకుతుంది కదా అని ఆమె సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకుంటుందట. ఇంకొక విషయం, చికెన్ టికెలకి బోల్లేస్తామమ్మా అనుకుంటూ వస్తారు కదా, వాళ్ళు కూడా బస్సులోనే ఎక్కెళ్తున్నారు వాళ్ళ సామాన్తో పాటు. అట్లా కూరగాయలు వాళ్ళ బస్తాలు, ముళ్ళలు, సామాన్లు అన్నీ పట్టుకొని వాళ్ళకి ప్లేసు, వాళ్ళ సామాన్లకి ప్లేసు అన్నీ వదిలిపెట్టి కూర్చోవాలట. మనం వాళ్ళ సామాన్ కానొద్దు మళ్ళీ, అంటే కూరగాయలు ఖరాబ్ అయితే అంట. వీటికి ఏం టికెట్ తీసుకోవాలి మళ్ళీ. సర్లే, ఇదంతా మనకెందుకు కానీ నా పోయిన పని అయితే సక్సెస్ కాలేదు. అంటే బస్ దొరకలేదు. ఒకవేళ ఇప్పుడు 6:30 quarter to 7కి వచ్చినా కూడా నేను నా ప్లేస్కి అయితే రీచ్ కానమాట. సో అక్కడ కొంచెం సేపు కూర్చొని వీడియోలు తీసి దిక్కులు చూసి ఇక అటు ఇటు చేసి ఇక ఇంటికైతే వెళ్దామని ఫిక్స్ అయిన గట్టిగా. ఎట్లయినా సీఎల్ పెడతారు వాళ్ళు. మరి మనం పోయినా ఒకటే పోకున్నా ఒకటే, లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో అందుకే నేనైతే లీవ్ పెట్టుకుందామని కాల్ చేసి చెప్పేసిన. అట్లుంటుంది మనతోటి ఈ ఫ్రీ బస్. ఇంకా ఊకే ఫ్రీ బస్ అంటే పాపం రేవంత్ రెడ్డి అన్న ఫీల్ అవుతుండేమో. దీన్ని అవ్వ ఫ్రీ బస్ ఏమో కానీ తలకాయ నొప్పి అయిందిరా బాయ్. చైన్ ఏడ చూసినా ఆడోలే, ఎవరు చూసినా ఆడోలే. కోర్స్ మనం కూడా ఆడోళ్ళమే అనుకో, కానీ ఏం చేస్తాం, జాబర్స్కి అయితే ఫుల్ ఇబ్బంది అవుతుంది రేవంత్ అన్న. ఒకసారి చూసుకో, ఎన్నెన్నో బస్సులు వచ్చిపోతున్నాయి. ఏం చేయాలి? నా బస్ అయితే వస్తలేదు. చేయకుంటా మెదక్, సిద్దిపేట, జేబీఎస్, తూప్రా అనుకుంటే ఏమేమో ఉన్నాయి. ఇంకా మన స్టేషన్ అయితే వస్తలేదు, మన బస్సు అయితే వస్తలేదు. చల్ ఇక వీకెండ్ అని ఫిక్స్ అయినా మిస్ అయితేనే కదా తెలిసేది. ఆల్రెడీ 1 time మిస్ అయింది అనుకో, ఇది 2nd time. ఇంకోసారి మిస్ కావద్దంటే మనం ఉన్న టైం కంటే 1/2 hour ముందే వెళ్ళాలని అర్థమైంది, తెలిసి వచ్చింది. చల్ దీన్ని 4కి లేచిన బస్ కోసం. ఇక ఇంటికి వచ్చేసే పైన వండుకుందాం, నిద్ర వస్తుంది. సర్లే అబ్బాయిలు, మీకే చెప్తున్నా, బస్ కోసం అయితే ముందే వెళ్ళి నిలబడండి. మీకు ఎట్లయినా మా లేడీస్ ప్లేస్ ఇయ్యరని మాకు తెలుసు. ఒకవేళ మేము కూర్చున్నా మీకైతే ప్లేస్ ఇయ్యం, కానీ మీరైతే ఇస్తారనుకోండి, పాపం మీరు మంచోళ్ళే. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకి చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చున్నారంటే ప్లేస్ ఇస్తలేరు, అసలు లేస్తలేరు కూడా. పాపం వాళ్ళకైతే ప్లేస్ ఇవ్వండి అబ్బా. ఎవరికి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళకైతే ప్లేస్ ఇవ్వండి, మీకే పుణ్యం వస్తుంది కదా. ఇక ఎంతసేపు వెయిట్ చేసినా బస్ రాలేదు. అప్పుడైతే ఇంటికి పోదామని అక్కడ కూర్చుంటే మా బావ అయితే వచ్చిండు. బైక్ ఎక్కిన. ఇక ఇంటికైతే వెళ్ళే ముందు పాల ప్యాకెట్లు లేవు, పాల ప్యాకెట్ల కోసం మళ్ళీ వచ్చినాం. పాల ప్యాకెట్లు తీసుకొని ఇంటికైతే వెళ్ళిన. ఇక ఇంటికి వెళ్ళినాక ఎంత ప్రశాంతంగా వండుకున్నాను. ఇక బాయ్. ఇదంతా ఫ్రీ బస్ మహిమ. ప్లీజ్ సబ్స్క్రైబ్.